హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను హర్షవర్ధన్. సో మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అయింది డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్ అండ్ కాలేజ్ అకాడమిక్ యాక్టివిటీస్ వల్ల. సో నేను బిజీగా ఉండడం వల్ల వీడియో చేయడం కుదరలేదు. సో వెబ్సైట్ రిజల్ట్స్ ఇవాళ వచ్చినాయి కాబట్టి సో ఇవాళ నుంచి మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. సో విఐటివి ఏపీకి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ అంతా నా ఛానల్లో ఉంటుంది. ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అనేవి అవైలబుల్ గానే ఉంటాయి. సో ఎనీవే నేను ఇవాళ నుంచి మళ్ళీ వెబ్సైట్ రిలేటెడ్ కాంటెంట్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త ఆడియన్స్ కి తెలుస్తుంది అండ్ అలాగే నోటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరికి వెళ్తుంది అండ్ అలాగే కొత్త ఆడియన్స్ కి రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలో నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాను విఐటిఏపీలో ఉన్న అన్ని బ్రాంచెస్వి. సో అవన్నీ కంప్లీట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఇవి నేను లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ పోర్టల్లో ఉన్న ఈచ్ స్టూడెంట్ ర్యాంక్ వైజ్ అలాట్మెంట్ అనేది డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ నుంచి ప్రతి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ లాస్ట్ ర్యాంక్స్ అనేవి తీసుకున్నాను ఫస్ట్ రౌండ్వి. సో అవే మీ ముందు డిస్ప్లే చేస్తాను ఇవాళ. సో దాని ద్వారా మీకు ఏమైతే తెలుస్తుందంటే మీకు మీ ర్యాంక్ బట్టి మీకు ఈ బ్రాంచ్లో సీట్ వస్తుందా లేదా అనేది ఐడియా వస్తుంది. సో మీరు ఈ డిస్ప్లే చేసిన ర్యాంక్కి 500 ర్యాంక్స్ తక్కువ చూసుకోండి కట్ ఆఫ్ అనేది. సో అప్పుడు ఆ ర్యాంక్స్ కన్నా మీకు తక్కువ ఉంటే కనుక మీకు సీట్ అనేది వస్తుంది, సేఫ్గా ఉంటారు. సో అదనమాట. అండ్ అలాగే విఐటిఏపీలో సిఎస్సికి సంబంధించిన స్పెషలైజేషన్స్ కౌన్సిలింగ్లో ఉండవు. అవి సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో మీకు స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తారు. మీరు అప్పుడు స్పెషలైజేషన్స్ని తీసుకోవచ్చు అనమాట. ఇది విఐటిఏపీకి సంబంధించిన ఫస్ట్ రౌండ్ 2023 సిఎస్సి కట్ ఆఫ్స్. సో మీరు చూసినట్లుగా ఈచ్ కేటగిరీకి ఏయు బాయ్స్, గర్ల్స్, ఎస్వియు బాయ్స్, గర్ల్స్ కంప్లీట్ కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయి. సో అరౌండ్ ఓసీ బాయ్స్కి, గర్ల్స్కి ఏయు రీజన్లో అయితే మీకు అరౌండ్ 4K లోపల ర్యాంక్కి అవకాశం ఉంటుంది. అండ్ వేరే ఎస్వియు బాయ్స్కి, గర్ల్స్కి 5700 చేంజ్ వరకు వచ్చింది లాస్ట్ టైం. సో చూస్తున్నారు కదా. సో మీరు ఈసారి 5200 అలా అంతకంటే తక్కువ ర్యాంక్ వస్తే మీకు ఖచ్చితంగా సిఎస్సి ఛాన్స్ ఉంటుంది. వేరే ఏయు గర్ల్స్, బాయ్స్కి 4K కంటే ఖచ్చితంగా లోపే ఉండాలి. 4K లోపల ఉంటే కనుక మీకు సిఎస్సి ఛాన్స్ ఉంటుంది. వేరే అదర్ కేటగిరీస్కి డిస్ప్లే అవుతుంది కదా. సో మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీన్ని బట్టి మీ ర్యాంక్ అనేది కంపేర్ చేసుకోవచ్చు. అలాగే నేను మిగతా బ్రాంచెస్ కూడా చూపిస్తాను. సో ఇందులో చెప్పేది ఏం లేదు, జస్ట్ మీరు మీ ర్యాంక్స్ ఈ ర్యాంక్స్ కంపేర్ చేసుకొని చూసుకోండి అంతే. సో సిఎస్బి వచ్చి కట్ ఆఫ్స్ ఇవి. సో సిఎస్బిఎస్కి సిఎస్సి రెండు సపరేట్ బ్రాంచ్. సిఎస్బిఎస్ అనేది సిఎస్సిలో ఒక స్పెషలైజేషన్ కాదు. సిఎస్బిఎస్ డిఫరెంట్ అనమాట. సిఎస్బిఎస్కి మనకి ఫ్యాకల్టీ చూస్ చేసుకునే ఆప్షన్ ఉండదు అండ్ అలాగే సబ్జెక్ట్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఫిక్స్డ్ కరికులం ఉంటుంది అదర్ కాలేజెస్ లాగా. సో వేరే సిఎస్సికి మనకి ఫ్యాకల్టీ అండ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో అది డిఫరెన్స్ అనమాట సిఎస్సికి, సిఎస్బిఎస్కి. సో కరికులం కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను సిఎస్బిఎస్కి డిఫరెన్సెస్, సిఎస్సి సిఎస్బిఎస్ డిఫరెన్సెస్ వీడియో అప్లోడ్ చేశాను. పైన ఐకార్డ్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు సిఎస్సికి సిఎస్బిఎస్కి డిఫరెన్సెస్. సో ఎంటెక్ కట్ ఆఫ్స్ ఇవి. ఎంటెక్ కి సిఎస్సికి, బీటెక్ సిఎస్సికి డిఫరెన్సెస్ కూడా ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోని కూడా ఐకార్డ్స్లో పెడతాను, అది కూడా మీరు అక్కడి నుంచి చూడొచ్చు. సో ఇది ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించి. సో ఇవి ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించిన కట్ ఆఫ్స్ ర్యాంక్స్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీ ర్యాంక్స్ కంపేర్ చేసుకోండి. సో ఇవి ఈసీకి సంబంధించినవి అండ్ అలాగే ఇది మెకానికల్ సంబంధించినవి.
సో ఇవన్నమాట విఐటిఎఫ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫస్ట్ రౌండ్వి. సో ఇలాగే నేను మిగతా వెబ్సైట్ రిలేటెడ్ కంటెంట్ కూడా చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ లైక్ ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏదైతే వీడియో పెడితే కనుక మీకు నోటిఫికేషన్ అది ఇమీడియట్గా వస్తుంది. సో థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.